ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక హీరో కోసం రాసుకున్న కథని మరో హీరో తీయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. డేట్స్ అడ్జస్ట్ కాకపోయినా, కథ నచ్చకపోయినా చేతులు మారుతూ ఉంటాయి. బన్నీతో తీయాల్సిన సినిమా బాలీవుడ్ హీరో దగ్గరకు వెళ్ళిపోయింది. కథ బన్నీకి నచ్చలేదా? ఎందుకు హీరో చేంజ్ అయ్యాడు? తమిళ దర్శకుడు అట్లీ షారుఖ్ తో తీసిన జవాన్ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. జవాన్ తర్వాత బన్నీతో సినిమా ప్లాన్ చేశాడు అట్లీ. కథ కూడా రెడీ చేశాడు. రెమ్యునరేషన్ 100 కోట్లు డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనక్కి తగ్గారు. నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషనే 200 కోట్లు దాటిపోతే బడ్జెట్ 400 కోట్లు మించిపోతోంది. సేఫ్ ప్రాజెక్ట్ కాదన్న ఫీలింగ్ లో మేకర్స్ ఉన్నారు. అట్లీ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ రిజెక్ట్ చేయడంతో ఇదే కథని సల్మాన్ తో తీస్తున్నాడు అన్న టాక్ బయటకొచ్చింది. రిజెక్ట్ చేసిన కథలకు విజయ్ దేవరకొండ దేవుడిలా కనిపిస్తున్నాడు. అర్జున్ రెడ్డి కథను సందీప్ వంగా ముందుగా శర్వాకు చెబితే రిజెక్ట్ చేయడం విజయ్ దేవరకొండకు కలిసొచ్చి క్రేజీ హీరో అయిపోయాడు. జెర్సీ వంటి అవార్డు విన్నింగ్ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయ్యాడు. స్టోరీ లైన్ నచ్చడంతో చెర్రీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఫుల్ స్క్రిప్ట్ తో హీరో సాటిస్ఫై కాలేకపోయాడు. ఇదే కథని విజయ్ దేవరకొండకు చెప్పి ఒప్పించాడు గౌతమ్. ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథను మరో హీరోతో తీయడం కామనే. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా మారిన రచయిత వక్కంత వంశీ ముందుగా ఈ కథను ఎన్టీఆర్ తో తీయాలనుకున్నాడు. ఎన్టీఆర్ కి నచ్చక డైరెక్టర్ ని చాలా కాలం వెయిటింగ్ లో పెట్టాడు. చివరికి విసిగిపోయిన వంశీ ఇదే స్టోరీతో బన్నీ నొప్పిస్తే సినిమా ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ తన కెరియర్ మొదట్లో రిజెక్ట్ చేసిన భద్ర, బొమ్మరిల్లు, కిక్ లాంటి సినిమాలు హిట్ అయితే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మాత్రం ఫ్లాప్ అయింది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం 2 ఏళ్లు వెయిట్ చేశాడు. డైరెక్టర్ రాసుకున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథ తారకకి బాగా నచ్చింది. అయితే వార్ 2 ప్రశాంత్ నీల్ తో కమిట్ అయి బుచ్చిబాబు సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఇదే కథను రామ్ చరణ్ తో తీస్తున్నాడు బుచ్చిబాబు. పుష్పను మహేష్ వదులుకోవడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. మహేష్ కి నేనొక్కడనే వంటి ఫ్లాప్ మూవీ ఇచ్చారన్న గిల్టీ ఫీలింగ్ లో సుకుమార్ ఉన్నాడు. దీంతో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ పుష్ప కథ రాసుకుంటే మహేష్ కి నచ్చలేదు. ఇదే సినిమాను బన్నీతో తీస్తే హీరో క్రేజ్ ని ఒక్కసారిగా మార్చేసింది. డాన్ సీను, బలుపు, క్రాక్ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత రవితేజ, గోపిచంద్ కాంబో రిపీట్ అయింది. అయితే బడ్జెట్ 100 కోట్లు దాటిపోతుందని అంచనా వేయడంతో 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ఇంతవరకు లేదు. రవితేజపై 100 కోట్లంటే రిస్క్ అవుతుందని భావించిన మేకర్స్ డ్రాప్ అయ్యారు. ఎట్టకేలకు ఇదే కథను బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నాడు గోపిచంద్. ఒక్కోసారి ఒక హీరో వదిలేసిన కథ ఫ్లాప్ అయితే రిజెక్ట్ చేసి మంచి పని చేశాడంటారు. హిట్ అయితే అనవసరంగా మిస్ చేసుకున్నాడంటూ కామెంట్స్ చేస్తారు.